హాయ్ గైస్, మా అబ్బాయి చదువుకునే స్కూల్ ఇది. బయటనంతా బాగానే ఉంది, తోటలు అయ్యిను పర్లేదు. ఈ బొమ్మలు చూడండి బయట ఎంత బాగా వేశారు. అవి ఎగురుతున్నది మా ఊడేనేమో, అలా ఎగురుతూనే ఉంటాడు కదా వీడిని. టీచర్స్ వచ్చారో రాలేదో, మొన్న అలాగే ఎర్లీగా వచ్చేసాం మా అబ్బాయి కంగారికి. టీచర్ వచ్చినట్టే ఉన్నారు, ఫోన్ మాట్లాడుకుంటున్నారు ఇంట్రెస్ట్ గా ఆవిడ. బయట అంతా పూల మొక్కలు అవి బాగానే పెంచుతున్నారు. చూడండి చాలా బాగున్నాయి, పూల మొక్కలు అవి వేసారు. అలా ముందుకెళ్ళి మొత్తం అంతా చూద్దాం ఎలా ఉందో. ముందునంతా కూడా గ్రీనరీ, ఆ ఉయ్యాల అదంతా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి ఓపెన్ ప్లేస్ కూడా ఉంది, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది బయట అంతా. అలాగా మా అబ్బాయి చూడండి అక్కడ కూర్చొని ఎలా చూస్తున్నాడు. ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో అటు సైడ్ మొత్తం అంతా. జామ చెట్లు ఇంకా మామిడి చెట్లు కూడా ఉన్నాయి చూడండి. పిల్లలు కావాల్సి వస్తే అన్ని తినొచ్చు అనమాట, వీళ్ళ పనే బాగుంది. మేము చిన్నప్పుడు మామిడికాయలు చూసామంటే కొట్టేసి మరీ తినేసేవాళ్ళం ఫ్రెండ్స్ అందరం కలిసి. ఏంటో ఈ ఉయ్యాలు చూస్తుంటే ఊగాలనిపిస్తుంది, కానీ నా వెయిట్ కి అది పడిపోద్దేమో, నేను కింద అది పైన ఉంటది, అందుకే భయానికి ఊగట్లేదు. అంటే అంత రిస్క్ చేయడం అవసరమా అని చెప్పి. ఇవన్నీ చూస్తుంటే మా ఫ్రెండ్స్, మా స్కూల్ గుర్తొస్తుంది. ఏం చేస్తాం, ఇప్పుడు వెళ్ళాం కదా స్కూల్ కి. ఇంకా స్కూల్ కి వెళ్ళే టైం అయిపోయిందిలేండి. టీచర్స్ ఇంకా రాలేదు, లేట్ అవుతుంది అని చెప్పి బయట కూర్చోబెట్టారు పిల్లలందరినీ. అదే కదా అందాక మా అబ్బాయికి ఏబిసిడి రాయి రాసిద్దాం అంటే వాడు ఫోన్ వైపు చూస్తున్నాడు చూడండి, రాసుకోవడం మానేసి. మా అబ్బాయికి ఏబిసిడి రాయమంటే నాలుగు చూపిస్తున్నాడు చూడండి. అలాగే మేము ఇలాగే వేసేవాళ్ళం చిన్నప్పుడు. మా ఊడికి ఫోను వీడియోలు అంటే ఎంత పిచ్చో. చిన్నప్పుడు మేము కూడా అంతే, స్కూల్ కి ఎవరైనా కొత్తగా వచ్చారంటే అలా చూసేవాళ్ళం వాళ్ళని. ఆయన రోజు మా ఊడిని దేబెట్టి తీసుకురావడం కదా అలవాటు అయిపోయింది పిల్లలందరికీ. నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఈ పిల్లలు నేను కూడా టీచర్ నేమో అనుకున్నారంట పాపం. అదే నేను గానీ టీచర్ని అయితే ఈ పిల్లలు ఇంకా చదివినట్టు వచ్చిన చదువు కూడా మర్చిపోతారు. మా అబ్బాయి చూడండి అక్కడ అందరూ చదువుకుంటుంటే వీడేమో వచ్చి ఉయ్యాలు ఊగుతున్నాడు ఇక్కడ. నేను కూడా ఉయ్యాల్లో కూర్చుందామని ట్రై చేశాను, కానీ ఎందుకులే అని చెప్పి ఆగాను. అది కానీ ఇప్పుడు తెగిపోయింది అనుకోండి, దానికి డబ్బులు కట్టాలంట. ఎందుకు వచ్చిందంటారు మనకి. ఈ పిల్లోడు కూడా కొత్తగా జాయిన్ అయ్యాడు అనమాట, అందుకే మా పిల్లోడికి తోడు ఉయ్యాలు ఊగడానికి. మా ఊడు చూడండి ఎలా చూస్తున్నాడు. అబ్బాయి రామ్మ వెళ్దాం అంటే నువ్వు వెళ్ళమ్మా, నేను ఉయ్యాలు ఊగేసి వస్తాను అంటున్నాడు. వాడు ఎక్కసెక్కలు చూడండి ఎలా ఊగుతున్నాడు. మా పాప ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తున్నారు ఈ పిల్లోడు, ఆ పాపను వదలట్లేదు అసలు. వీళ్ళిద్దరూ ఇంకా బాగానే ఊగుతున్నారు. మేమైతే చిన్నప్పుడు కొట్టేసుకుంటేవాళ్ళం ఉయ్యాల కోసం. ఉయ్యాలు ఊగడం అయిపోయాక టీచర్స్ వచ్చారు, ప్రేయర్ స్టార్ట్ చేశారు. మా ఊడు చూడండి కాలు ఎలా జాపుతున్నాడు. అవ్వట్లేదు కదా, కొత్తగా ఉంది కొంచెం. అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు వీడు ప్రేయర్ చేయకుండా. అందరూ కళ్ళు మూసుకొని ప్రేయర్ చేస్తుంటే మా ఊడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఆ పక్కన పిల్లడు చూడండి ఎలా చూస్తున్నాడు అటు ఇటుని. మేము అంతే చిన్నప్పుడు దొంగ చూపులు చూసేవాళ్ళమి ప్రేయర్ చేయమంటే, కానీ మా మేడం అయితే ఊరుకుండేవారు కాదు, కొట్టేసేవారు. పాపం వీళ్ళ మేడం ఇంకా ఏం అనట్లేదు. మా అబ్బాయి ప్రేయర్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు, నేను అక్కడ వెళ్ళిపోతానేమోనని నా వైపే చూస్తున్నాడు అలాగనే. ఈ పిల్లలందరూ ఇక్కడ ప్రేయర్ చేస్తుంటే ఆ బాబు ఎవరు అక్కడ ఉయ్యాలు ఊగుతున్నాడు. ఆ బాబు వచ్చిన కాడి నుంచి చూస్తున్నాడు, అలా ఆడుకునే ఉంటున్నాడు పాపం, వాళ్ళ అమ్మ కోసం ఎడుతున్నాడు అలాగా. ఇది మా అబ్బాయి వాళ్ళ రూమ్. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లల్ని ఇక్కడ కూర్చోబెడతారు. పిల్లలు అయితే ఎక్కువే ఉండరు, కానీ టీచర్స్ అది బాగానే చూసుకుంటారు, బాగానే చెప్తారు. పిల్లల మీద కేరింగ్ అది కూడా బాగుంటది స్కూల్లో. అలా అని చెప్పి స్కూల్లో జాయిన్ చేసాం. మా ఊడు బద్ధకం చూడండి, పైన కూడా ఉంటారంట పిల్లలు. అలా వెళ్ళి చూద్దాం. మెట్లన్నీ ఎక్కేసరికి నా పని అయిపోయేలా ఉంది బాబోయ్, చాలా మెట్లు ఉన్నాయి. ఎలాగైతే నేను మెట్లయితే ఎక్కి వచ్చాను, చూద్దాం లోపల ఏం చేస్తున్నారో పిల్లలకి. థర్డ్ ఫోర్త్ పిల్లలు కూర్చుంటారు రూమ్ లో. ఈవిడేంటి మమ్మల్ని వదలట్లేదు, మా వెనకాల వీడియో తీసుకుంటే తిరుగుతుంది అనుకుంటున్నారు పిల్లలు. వాళ్ళ మొహాలు చూస్తే ఫీలింగ్ అలాగే ఉంది. ఈ అమ్మాయి నైట్ పడుకోలేదేమో, ఇప్పుడు పడుకుని పోతుంది ఇక్కడికి వచ్చి. నేను వెళ్ళేసరికి నన్ను చూసి పైకి లేసి కూర్చొని చూస్తుంది అలాగా. ఇది నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లల రూమ్ అంట. సో వర్క్ అవుతుందని చెప్పి వేరే రూమ్ లో కూర్చోబెట్టారు. బాగున్నాయి చూడండి, ఈ బొమ్మలన్నీ బాగా వేశారు. చిన్నప్పుడు మేము చదువుకోవడం ఏం లేదు, ఇంకా ఈ బొమ్మలు ఉంటే ఆ బొమ్మలు చూసుకుంటే అలా ఆడుకోవడమే ఇంకా పని. స్కూల్ హెడ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఈవిడ. ఏమైనా తేడా వచ్చిందంటే దద్దరిల్లు ఆడించేస్తారు అక్కడ. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయినామని చెప్పి మా అబ్బాయి ఏడ్చాడంట. ఒక టీచర్ అయితే తీసుకొచ్చి బొమ్మలే చూపిస్తుంది. మా అబ్బాయి ఈ బొమ్మలు చూపించేసరికి నేను ఉన్నానో లేనో కూడా మర్చిపోయాడు. మా అబ్బాయి ఏమో అలా ఆడ పక్కనే కూర్చొని ఉండమంటున్నాడు. ఈ అబ్బాయి చూడండి మా వెనకతలే వచ్చాడు అలాగని. మా అబ్బాయి బొమ్మలే చూసుకుంటుంటే సైలెంట్ గా నేను బయటకైతే వచ్చాను. పైకెళ్ళి చూస్తే బయట అంతా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ గ్రీనరీ అంతాని. పైన అంతా చల్ల గాలి వేస్తుంది, చల్లగా ఉంది. అలా మొత్తం అంతా వెళ్ళి ఓ రౌండ్ వేద్దాం. ఫైనల్ గా మొత్తం అంతా తిరిగేసి ఓ రౌండ్ వేసాను. బాగుంది చూడండి బయట అంతా. నేను చూస్తుంటే మొత్తం అంతా కనిపిస్తుంది. ఆ పిల్లలిద్దరూ ఏదో పిచ్చి పని చేసినట్టున్నారు, పిలిచి మరీ వార్నింగ్ ఇస్తుంది మేడం. చిన్నప్పుడు మేము అంతే, టీచర్లు ఏమైనా పిలిచారంటూ భయపడిపోయే వాళ్ళమి. పిల్లలందరికీ కష్టాలు స్టార్ట్ అయ్యాయి పాపం. అనుకుంటాం కానీ స్కూల్ లైఫే బాగుంటది. స్కూల్ లైఫ్ కన్నా ఏది బెటర్ కాదు అసలు. సూపర్ స్కూల్ లైఫ్.